వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు గీతాంజలి. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన సెగ. అర్హులను కాదని ఆస్తులున్న వారికే ఇస్తున్నారని ఆందోళన చేసిన బాధితులు. ఏపీ మాజీ సీఎం రాజకీయంగా తనకు తానే నష్టపరుచుకున్నారు. గంజాయి గ్యాంగుకు జగన్ మద్దతుగా తెలపడమేంటన్నున్న డిప్యూటీ స్పీకర్. పహల్గామ్ ఉగ్రవాదులను కూడా వైసీపీ అధినేత పరామర్శిస్తాడేమో. మాజీ సీఎం జగన్ తీరును ఎద్దేవా చేసిన జనసేన నేత కిరణ్ రాయల్. ఐపీఎల్ 2025 ఛాంపియన్గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కోహ్లీకి శుభాకాంక్షలు తెలుపుతూ విశాఖ సాగర తీరంలో యువకుల సందడి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన సెగ తగిలింది. జనగామ జిల్లా శివునిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరిని గ్రామస్తులు అడ్డుకున్నారు. నిరుపేదలైన తమకు కాకుండా లక్షలకు లక్షలు ఆస్తులున్న వారికే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారంటూ గ్రామానికి చెందిన పుంజూరి రజిత నాగరాజు దంపతులు ఫ్లెక్సీతో నిరసన తెలిపారు. తమకు ఇల్లు ఇవ్వాలని ఎమ్మెల్యేను దండం పెట్టి వేడుకున్నారు. బాధితులను అడ్డుకొని ఫ్లెక్సీని లాగేసుకొని అక్కడి నుంచి ఈడ్చుకెళ్లారు పోలీసులు. గంజాయి కేసుతో సంబంధం ఉన్నవారిని పరామర్శించడం ద్వారా మాజీ సీఎం జగన్ రాజకీయంగా తనకు తానే నష్టపరుచుకున్నారని డిప్యూటీ స్పీకర్ రామకృష్ణంరాజు విమర్శించారు. పోలీసులపై దాడికి పాల్పడ్డ గ్యాంగుకు జగన్ మద్దతుగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఎంపీగా ఉన్న సమయంలో తనపై దాడి జరగడానికి జగన్ కారణమని ఆరోపించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక గమ్మత్తైన సంఘటన తెనాల్లో జరుగుతున్న సందర్భంగా ఒక మాట మాట్లాడాలనిపించింది, 10 మందితో షేర్ చేసుకోవాలనిపించింది. అదేమిటంటే, మాజీ ముఖ్యమంత్రి తెనాలి పర్యటన. ఎందుకు ఆ పర్యటన అంటే, మరి అక్కడ రౌడీ షీటర్లుగా బాగా పేరు పొందిన మరి జాన్ విక్టర్ ఒకతను, అతని గ్యాంగు, 3-4 ఉన్నారు. ఎన్నో కేసులు వాళ్ళ మీద ఉన్నాయి. ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నాయి వాళ్ళ మీద కేసులు. మరి పోలీస్ స్టేషన్కి ఎన్నోసార్లు వెళ్ళారు, వచ్చారు. గంజాయి బ్యాచ్, చైన్ బ్యాచ్ అని ఎన్నో బిరుదులు ఉన్నాయి. తెనాల్లో ఎంతో పేరు ప్రసిద్ధిగాంచిన ముఠా, గంజాయి ముఠా వాళ్ళని చెప్పి విశిష్టమైన ప్రాధాన్యత సంతరించుకున్న ఆ రౌడీల్ని మరొక హెడ్ కానిస్టేబుల్ మీదే, ఒక బీసీ హెడ్ కానిస్టేబుల్ మీద హత్య ప్రయత్నం చేశారు. మరి అతని శ్రీమతి కూడా ఎంతో వాపోయింది. ఆ అమ్మాయి దళిత సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. వారు ప్రేమ వివాహం చేసుకున్నారని పేపర్లో చదివా. మరి ఒక కానిస్టేబుల్ మీదే, హెడ్ కానిస్టేబుల్ మీదే ఈ బ్యాచ్, గంజాయి బ్యాచ్ దురాఘాతం చేస్తే మరి పబ్లిక్లో కూడా ఒక అవేర్నెస్ రావాలి. ఏదో చాటున వాళ్ళని దండించిన అలా అలా జైలుకి వెళ్ళటం రావటం ఒక అలవాటుగా మారిపోయిన ఆ దుండగులకి ఏ శిక్ష విధించినా తప్పులేదు. మరి పబ్లిక్లో ఓకే, చట్టపరంగా తప్పే. ఎలాంటి చోట్లే చట్టం, న్యాయం, ధర్మం అనేవి కూడా వస్తూ ఉంటాయి. అధర్మం ఏం కాదు, అన్యాయం ఏం కాదు. కానీ డెఫినెట్గా చట్టానికి కాస్త వ్యతిరేకమే పబ్లిక్లో అలాగా చేయటం.
మరి ఒక డాక్టర్ని సుధాకర్ని నడి రోడ్డు మీద కొట్టించిన వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి. మరి సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేసిన వ్యక్తిని మద్దతు ఇచ్చిన వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి. ఇలా ఎన్నో ఉన్నాయి, చాలామంది కూడా మాట్లాడినట్టున్నారు. ఆ విషయాలు నేను వెళ్ళను. కానీ ఈరోజు మరి అతనికి మద్దతు తెలియజేయటం కోసం మరి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన వ్యక్తి, అతని గత చరిత్ర చూసుకుంటే ఆ మాజీ, ఇక్కడ నేను చెప్పేది గంజాయి బ్యాచ్ గురించి కాదు, మాజీ ముఖ్యమంత్రి గత చరిత్ర చూస్తే మరి అప్పట్లో ఎంపీగా అదే పార్టీలో ఉన్న నన్ను 4 మంచి వ్యాఖ్యలు చెప్పినందుకు, అంటే సలహా, ఇప్పుడు క్రిటిసిజం ఎప్పుడూ స్ట్రాంగ్గానే ఉంటుంది, పొగడ్తలో మరి బాధ అనిపించవచ్చు. మరి అప్పుడు నేను జరుగుతున్న తప్పుల్ని వివరించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మరి తప్పుల్ని ఎత్తి చూపడం జరిగింది. మరి దాన్ని అన్యదా అతను అప్పుడు భావించి నన్ను దారుణంగా చిత్రహింసల పాలు చేశాడు. చూసా ఆ వీడియో. రోడ్డు మీద వాళ్ళని కొట్టింది నథింగ్. 120 నుంచి 125 సార్లు నన్ను 5 విడతలుగా ఆ సునీల్ కుమార్ గారు పంపించిన బ్యాచ్ కొట్టారు. నన్ను జగనే పురమాయించాడు, అందులో ఏం డౌట్ ఏమీ లేదు. ఇది ఇండైరెక్ట్గా నాకు ఏదో మూల లింక్ అయిన సబ్జెక్ట్ కాబట్టి ఉపసభాపతి స్థానంలో ఉన్నప్పటికీ నేను మాట్లాడవలసిన పరిస్థితి. సో నన్ను ఎంత చిత్రవత్ చేశారు ఆ వీడియోలు అన్నీ కూడా ప్రజాబాహుల్యంలో ఉన్నాయి. మిలిటరీ హాస్పిటల్ క్లియర్ రిపోర్ట్లు ఇచ్చారు, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే మరి దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అన్యాయంగా నన్ను కొట్టారు. ఇప్పుడు దారుణమైన గంజాయి బ్యాచ్ని మరి కొడితే పోలీసులు వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళని పైగా తగుదనమ్మా అంటూ పరామర్శకు వెళ్ళటం, లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి కాకపోవచ్చు, కానీ ఒక ప్రజాప్రతినిధిగా పులివెందుల ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఇలా గంజాయి చేసే బ్యాచ్కి నోన్ శిక్ష పడి జైలుకి కూడా వెళ్ళి శిక్ష కన్ఫర్మ్ చేసి వచ్చిన బ్యాచ్కి తన మద్దతు తెలియజేయటం, మరి ఇది దిగజారుడు ఓట్ల రాజకీయానికి పరాకాష్ట. సరే, ఈ ప్రయత్నంలో అతను గతంలో వచ్చిన ఆ ఓట్లు కూడా రాని పరిస్థితికి వెళ్తాడు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవని చెప్పి సామెతలు ఊరికే రాలేదు. ఇటువంటి వాళ్ళని చూసే వచ్చినట్టుంది తెలుగుదేశం పార్టీకి, ఆర్ అన్ని రాజకీయ పార్టీలకి, ఒక్క యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి తప్ప ఈ రోజు ఎంతో సుదినం. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు క్రిమినల్స్, ప్రజాకంటకంగా తయారైన క్రిమినల్స్ని పోలీసులు ధర్మం ప్రకారం శిక్షిస్తే మరి వాళ్ళకి మద్దతుగా ఇటువంటి వెధవలకి నేనున్నాను అంటూ మరి అక్కడికి వెళ్ళి భుజం తట్టడం అనేది ఆత్మహత్య సదృశ్యం. దిస్ ఈజ్ గోయింగ్ టు బి పొలిటికల్ వాటర్లూ. ఎనీహౌ, ఇక్కడ ఇంకొక యాంగిల్ కూడా నేను స్పృశించాలనుకుంటున్నా. ఒక నిందితుడు పేరు జాన్ విక్టర్. డెఫినెట్గా జాన్ విక్టర్ కాంట్ బి ఏ హిందూ. ఐ మీన్ he can't belong to SC community as per the constitution. రాజ్యాంగం ప్రకారం మన సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం కూడా మళ్ళీ కొంతమందికి డౌట్లు వచ్చి, నేను ఎన్నోసార్లు చెప్పా, మరి చాలామందికి డౌట్లు వచ్చినాయి. మన రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది ఒకసారి మతం మారిన తర్వాత. మరి జాన్ విక్టర్ డెఫినెట్గా వెరిఫై చేస్తే తను BCCA అవుతాడు. మరి దళితుడని చెప్పి
మళ్ళీ రెచ్చగొట్టడం, ఇవన్నీ కూడా దిగజారుడు రాజకీయాలకి పరాకాష్ట. ఇక్కడ నేను గతంలో మాట్లాడిన అంశం ఈ అంశం కాబట్టి ఈ అంశాన్ని మరి నన్ను దారుణంగా హింసించిన వ్యక్తులు సరే ఏమీ చేయలేదు అని చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారు. సరే ఆలస్యమైనప్పటికీ నో డౌట్ ఆలస్యమైంది. ఇప్పుడు వచ్చి సునీల్ కుమార్ని ఇంకా పిలవాల. బహుశా అతను వెనుకున్న అతను ఊహల్లో సృష్టించుకున్న ఆర్మీని నిజంగా ఉన్నారని ఎవరైనా భయపడుతున్నారేమో నాకు తెలియదు. ఏదేమైనప్పటికీ ఇప్పటివరకు సునీల్ కుమార్ని పిలిచి విచారించకపోవటం డెఫినెట్గా అది సముచితం కాదు. బట్ ఎనీహౌ చట్టం పరిధి ఎక్కువ, ఆలస్యమైనప్పటికీ న్యాయం జరుగుతుందనే విశ్వాసం నాకు ఉంది. ఏదో రామాయణంలో పెడుతున్నట్లాగా ఆ టాపిక్ వచ్చింది. ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది, రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవు. ఏ ప్రభుత్వంలో అయినా లా అండ్ ఆర్డర్ బాగుంటేనే ప్రజలు సురక్షితంగా ఉంటారు. అటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటారు. మరి ఇవాళ ఇటువంటి గంజాయిని కూకటి వేళ్లతో పెకిలించి వేయాలి అని చూస్తున్న ప్రభుత్వం ఒకవైపు, వాళ్ళకి తన సంపూర్ణ మద్దతు తెలుపుతున్న ఓన్లీ ప్రతిపక్షం మరొక వైపు. చూద్దాం మరి ఈ రాజకీయ ఆత్మహత్య ఎటువంటి పరిణామాలకి దారితీస్తుందో వేచి చూద్దాం. నమస్కారం. మాజీ సీఎం జగన్ పెద్ద వెన్నుపోటుదారుడని, వైసీపీ నేతలకు వెన్నుపోటు రాజకీయాన్ని నేర్పించింది జగనేనని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. గొడ్డలిని ఒక చేత్తో, వైసీపీ జెండాను మరో చేత్తో పట్టుకొని సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. జగన్ తెనాలికి వెళ్లడం హాస్యాస్పదం. పహల్గామ్లో ఉగ్రదాడి చేసిన ఉగ్రవాదులను కూడా పరామర్శిస్తాడేమోనని ఎద్దేవా చేశారు. ఏమనంటే మనం ప్రపంచపు ఎయిడ్స్ డే చూసాం, క్యాన్సర్ డే చూసాం, బ్లడ్ డొనేషన్ డే చూసాం, హార్ట్ డే కూడా చూసాం. హార్ట్ అటాక్ డే చూడాల, అంటే గుండెపోటు దినం చూడాల. అది ఒకసారి పెడితే బాగుంటుంది కదా అని మాతో పాటు 6 కోట్ల మంది ఆందోళన కోరుకుంటున్నాం. సార్ మాకు గుండెపోటు దినం ఒకటి ఇవ్వండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మార్చి 15 మాకు గుండెపోటు దినంగా ప్రకటించమని కోరుకుంటున్నాం. ఎందుకంటే బాబాయ్ హత్య ఏమైందో 6 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు. దాన్ని గుండెపోటు క్రియేట్ చేశారు కదా. సో గుండెపోటు దినంగా మీరు కూడా సంతకాలు పెట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వచ్చి సంతకాలు పెట్టండి. అందరూ మాట్లాడండి. గుండెపోటు దినం ప్రకటిస్తాం. వెన్నుపోటు దినం అంటే ఎవరు వెన్నుపోటు దినం? పవన్ కళ్యాణ్ గారు రేపటి రోజు పీడా విరగడైందని ఒక కార్యక్రమం రేపు ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నాం అందరం. ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వెంటనే కాకపోయినా ప్రజలందరూ కూడా ఆల్మోస్ట్ సిద్ధమైపోయారు ఈసారి సంబరాలు చేసుకోవాలని. మా కళ్యాణ్ గారు చెప్పడంతో ఇంకా ఉత్సాహంగా చేసుకుంటున్నారు. దయచేసి మా రిక్వెస్ట్ WHO గారు, ఎవరైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళకి మెయిల్ చేశాం. లెటర్ ఎన్ని రకాలుగా పంపుతాం వాళ్ళకి. స్విట్జర్లాండ్ లో ఉంది వీళ్ళ ఆర్గనైజేషన్ మెయిన్ గా. ఎందుకంటే అడుగుతాను, తప్పేం కాదు. మా కోరికను మన్నించి మీరు అన్ని డేలు పెట్టారు. గుండెపోటు దేవుడు పెట్టేసే పని అయిపోతుంది బాబాయ్ కోసము. దాంట్లో లోగో తయారు చేసి లోగో రెడీ చేపిస్తాను. నెక్స్ట్ ప్రెస్ మీట్ ఇస్తా. గుండెపోటు దినం రెడీ చేసి లోగోలో బాబాయ్ ఫోటో పెట్టి మంచిగా ప్రజలకు చూపిస్తాం. ఎలాంటి రాక్షసులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్ అందరూ. ఒక తాజాగా ఒక వీడియో వచ్చింది దాకా. వీడియోలో ఒక చేత్తో వైఎస్ఆర్ జెండా, ఒక చేత్తో గొడ్డలి. గొడ్డలు వదిలేయట్లేదు ఈ బ్యాచ్. ఒక చేత్తో వైఎస్ఆర్ జెండా, ఒక చేత్తో గొడ్డలి. ఎవరు నేస్తామని ఆవే వేసినారు. నెక్స్ట్ ఎవరు? ఇంత సైకోల ఇలా. ఈరోజు ఆయన మళ్ళీ సిగ్గు లేకుండా తెనాలి పర్యటన చేస్తాడు. గంజాయి తాగి మహిళలపై దాడి చేసి, పోలీసులపై దాడి చేస్తే
ఉన్మాదులు, రాక్షసులు, డకాయిట్లు, తీవ్రవాదులు, రేపిస్టులు, శాడిస్టులకి అందరికీ సైతాన్లో ఉన్నాడు జగన్. రాక్షసులు అని చెప్పాలి. వాళ్ళు పరామర్శించిన వాళ్ళు పోతారండి. ఎవడు సలహాలు ఇచ్చాడు నీకు? 11 సీట్లు వచ్చినాయి. ప్రజలు పోలీసులు రోడ్డు మీద కుట్టిన వ్యక్తిని, అక్కడ ఉన్న మహిళని వేధించిన వ్యక్తిని, పోలీసుల మీద దాడి చేసిన వ్యక్తిని పరామర్శించిన పోతున్నామంటే ఈ దొంగల ముట్ట ఎక్కడ ఎంత పెద్ద బాస ఏంటావు? డకాయిట్లకి, దొంగలకి అంతా మళ్ళీ ఏదో మాట్లాడితే వాళ్ళ సైకోలకి, వాళ్ళ పిల్ల సైకోలకి, వాళ్ళ పేటీఎం గాలికి బాధ. మా నాయకులే చెప్తానండి, సిగ్గులాలి సైతాన్ జగన్. పరామర్శించి తెనాలి పోతారా? ఉలిదే పాకిస్తాన్ కూడా పోతారేమో ఉగ్రవాదులంతా నా ఫ్యాన్స్ అనేసి పరామర్శించడం. మొన్న దాడి జరిగిన ఇష్యూ ఆపరేషన్ సింధూర్లో కూడా నా కార్యకర్తలు చనిపోయారేమో, పర్మిషన్ మోడీ గారు అని పోస్తాడేమో, పోయి పరామర్శించి ముద్దులు పెట్టేస్తారు వాళ్ళకి కూడా. అలాంటి ఇప్పుడు ఇట్లాంటి ఉన్మాదులు రాష్ట్రాన్ని తరివేసి, ఇలాంటి సాడిస్ట్ సైకోలను తరివేసి చూస్తున్నాం కదా. నిన్నటి రోజు గొడ్డలు ఒక పక్క, జెండా ఒక పక్క పెట్టుకుని తిరుగుతున్నారంటే ఇలాంటి వాళ్ళు పరిపాలన నుంచి కాపాడుకున్నందుకు వెన్నుపోటు దినం పెడతారంట. సిగ్గుడా ఒక మాట మాట్లాడడానికి. నేను ఒకటే చెప్తాను జనసేన పార్టీ తరఫున, వెన్నుపోటు దినం పెట్టుకుంటావో, తద్దినం పెట్టుకుంటా, ఏమైనా పెట్టుకో, మాకైతే గుడ్డుపోటు దినం కావాలి. మేమందరం కూడా దీనికి లెటర్ పెడుతున్నాం. ఒక లోగో కూడా తయారు చేస్తాం. ఆ లోగో కూడా 2 రోజులు రిలీజ్ చేస్తాం. బాబాయ్ ఆత్మశాంతి కలగాలంటే కనీసం ఆయన కోసం మనం ఒక రోజు క్రియేట్ చేసుకున్న ప్రపంచవ్యాప్తంగా చెప్పి కూడా తెలియజేస్తూ సైకో జగన్ బ్యాచ్ కూడా చెబుతున్నాం. ఐపీఎల్ ట్రోఫీ నిరీక్షణకు ముగింపు పలికింది. ఐపీఎల్ కప్ను ముద్దాడాలనే కోహ్లీ కల తీరింది. ఐపీఎల్ 2025 ఛాంపియన్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. కొత్త ఐపీఎల్ ఛాంపియన్గా అవతరించింది. ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను ఓడించింది. గెలుపును ఎంజాయ్ చేస్తున్న యువతి విశాఖ సాగర తీరంలో సందడి చేశారు. బాణసంచా కాలుస్తూ హంగామా చేశారు. భారీగా యువత తరలి రావడంతో సాగర తీరం యువతి యువకుల కేరింతలతో కోలాహలంగా మారింది. శ్రీకాకుళం పెద్ద గనగల్ల వానిపేట తీర ప్రాంతంలో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, అధికారులు, మత్స్యకారులు పాల్గొన్నారు. గ్రామంలోని 5,000 మందికి పైగా మత్స్యకారులు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగాతో శారీరక రుగ్మతలు దూరమవుతాయని, అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న విశాఖపట్నంలో 5 లక్షల మందితో జరగనుందని తెలిపారు. చేతులు 2 కూడా నెమ్మదిగా రబ్ చేసుకుంటూ తేలికగా కళ్ళని అత్తుకొని కళ్ళు తెరిచి హస్తరేఖల్ని చూడాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ నమస్కారం. యోగా ఆంధ్ర మన మత్స్యకార్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఇది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ గోండు శంకర్ గారికి, అలాగే ఇక్కడ వచ్చిన మన మత్స్యకార్ గ్రామం నుంచి, ఫిషర్మెన్ విలేజెస్ నుంచి చాలామంది వచ్చారు. మన శ్రీకాకుళం నుంచి కూడా చాలామంది రావడం జరిగింది. అందరికీ నమస్కారం చెప్తూ, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇది ఫిక్స్ చేసినప్పుడు నేను ఒకటి గమనించాను. మత్స్యకారు కోసం యోగా ఎందుకు పెట్టాలి? వాళ్ళు ముందుగానే ఫిట్ ఉంటారు, ప్రతిరోజు బయటకి వెళ్తారు, స్విమ్మింగ్ కూడా చేస్తారు. ఆయన సరే యోగా మన మత్స్యకారు కోసం ఎందుకు అంటే, ఎమ్మెల్యే గారు చాలా క్లియర్గా చెప్పారు, మనసు శాంతి కోసం. సో ఈ ఫిజికల్ ఫిట్నెస్ ఒకటి ఉంటుంది, అది మీ అందరికీ ఇంచుమించుగా ఉంది. బట్ కానీ మనసు శాంతిగా, ఒక మెంటల్ పీస్గా మనం ఉండాలి అంటే ఖచ్చితంగా ఇది ప్రతిరోజు ఒక అరగంట, ఒక 40 నిమిషాలు మాత్రమే. మీ దగ్గర ఒక కురవాళ్ళ దగ్గర యూట్యూబ్లో, మొబైల్ ఫోన్లో యూట్యూబ్ కూడా చూస్తూ మీరు ఇది చేయవచ్చు. ఇది కాకుండా మన ట్రైనర్స్ కూడా విలేజ్ వారీగా మనం కొన్ని పెట్టడం జరిగింది. సో దయచేసి వాళ్ళు కూడా అడిగి మీరు ప్రతిరోజు ఒక అరగంట 40 నిమిషాలు మీరు ఇస్తే అందరూ చాలా మెంటల్గా ఫిట్ అవుతారు.
ఇది కాకుండా మన శ్రీకాకుళం నుంచి కూడా చాలా మంది ఇక్కడ వచ్చే ఉన్నారు. మీరు కూడా గమనించవచ్చు, మన ఒకవైపు సముద్రం ఉంది, ఒక డిఫరెంట్ సౌండ్ గా వస్తుంది, వేవ్ సౌండ్ గా వస్తుంది. దీంతో మనం ఇది యోగా ఇప్పుడు మనం చేయగలిగాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంటి దగ్గర, మీ పార్క్ దగ్గర, లేకపోతే ఎక్కడన్నా ఒక ఓపెన్ ప్లేస్ లో మీరు యోగా కూడా చేయొచ్చు. సో దయచేసి అందరూ ఈ యోగా యాజ్ ఒక డైలీ యాక్టివిటీ మీరు కంటిన్యూ చేస్తూ నాకు ఇది అవకాశం ఇచ్చినందుకు మన జాయింట్ కలెక్టర్కి, ఆర్డీఓ గారికి, ఆయుష్ టీమ్కి, పొలిటికల్గా మన సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరూ చాలా భారీగా వచ్చారు. అండ్ ఒకటి అంటే ఇది మనం కంటిన్యూ చేయాలి, అది నేను అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సార్ ఓకే. హిందూ సాంప్రదాయమైనటువంటి ఈ యోగాని అంతర్జాతీయ దినోత్సవంగా చేయడం కోసం మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో కృషి చేశారు. అది ఇప్పుడు జూన్ 21 అనేది అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. యోగా అనేది ఇది మన సాంప్రదాయాలు, ఇది ఎన్నో వేల సంవత్సరాల కిందట నుండి వస్తున్నటువంటి ఈ యోగా అనేది ప్రతి ఒక్కరూ చేస్తే ప్రశాంతమైనటువంటి మనస్సు, అలాగే ఆరోగ్యకరమైనటువంటి శరీరం ఏర్పడుతుంది. సో దీనివల్ల మంచి సమాజాన్ని ఏర్పాటు అవడానికి కృషి అవుతుంది. కనుక రేపు ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 రోజున ఒక పెద్ద ఎత్తున వరల్డ్ వైడ్ గా ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది, ఇంటర్నేషనల్ యోగా డే. దీంట్లో ముఖ్యమైన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ 5 లక్షల మందితో యోగా చేయబోతారు. దీంట్లో మన శ్రీకాకుళం జిల్లాలో ఒక నెల నుంచి ముందుగా నుంచినే 21 మే నుంచి యోగా చేయడం మనం స్టార్ట్ చేసాము. దీంట్లో మరి ముఖ్యంగా మన అర్సవల్లి టెంపుల్ నుంచి, అర్సవల్లి గుడి నుంచి అక్కడ టెంపరేచర్గా మొదలు పెట్టడం. ఇది కాకుండా డచ్ బంగ్లా దగ్గర ఒక 1000 మంది పైన యోగా చేయడం. తర్వాత ఇక్కడ మన మత్స్యకార ఫ్యామిలీస్ కోసం, అంటే ఫిషర్మెన్. అవసరమైతే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిని సైతం బీజేపీలో చేర్చుకుంటామని అనంతపురం ధర్మవరం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరీష్ బాబు అన్నారు. ధర్మవరంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీలో చేరికల గురించి మిగతా పార్టీ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని, ప్రపంచంలోనే బీజేపీ అతిపెద్ద పార్టీని కేతిరెడ్డి సైతం తాను చేసిన తప్పులను ఒప్పుకొని ముక్కు నేలకు రాస్తే బీజేపీలో చేర్చుకుంటామన్నారు. జనతా పార్టీ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వం ఉన్నటువంటి రాజకీయ పార్టీ. దాదాపు 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా కావచ్చు, అలయన్స్ లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి మనం తెలుగుదేశంలో ఉన్నట్టు బయట రాష్ట్రాలు కూడా కొన్ని పార్టీలతో కలిసి ఉంటాం. కాబట్టి భారతీయ జనతా పార్టీలో చేరికలు జరుగుతాయి, చేర్చుకొని తీరుతాం. అవసరమైతే కేతిరెడ్డిని కూడా చేర్చుకుంటాం. నేను గతంలో చాలా సార్లు చెప్పా, 19 నుంచి 24 వరకు ఈ యొక్క శాసనసభ నియోజకవర్గం చేసిన ప్రతి తప్పును ఒప్పుకొని ముక్కును నేలకు రాసి, ఎస్ సత్యకుమార్ యాదవ్ గారు, నేను తప్పుడు మాటలు చేశాను, తప్పుడు పని చేశాను, నేను ధర్మవరం ప్రజలు మోసం చేశాను, నా ముక్కును నేలకు రాస్తున్నా, నన్ను క్షమించు, నేను ఇప్పటి నుంచి మీ నడకలో నడికై నేను ఇప్పటి నుంచి ధర్మవరం అభివృద్ధిలో భాగస్వాములు అవుతాను, ధర్మవరం అభివృద్ధి నా లక్ష్యంగా పనిచేస్తానని ఎప్పుడైతే ప్రమాణం చేస్తావో అప్పుడు నిన్ను కూడా భారతీయ జనతా పార్టీలో చేర్చుకుంటామయ్యా. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో వ్యవహరించి తాను కుక్కను పెట్టినా గెలుస్తారు అనే ఆలోచన ఈ రోజు 11 సీట్లకు ఓడిపోయామని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆరోపించారు. వెన్నుపోటు దినం పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మీ పాలనపై విసుగు చెందిన ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా తరిమేశారని తీవ్రస్థాయిలో విమర్శించారు. జూన్లో ఇస్తా ఉన్నారు చెప్పినట్టు. ఇప్పుడు మీకు షాక్ ఎందుకు ఉందంటే వెన్నుపోటు దినోత్సవం చేస్తానని కూడా, ఎందుకంటే ఏరా పడితే ఇది అంటే ఇది ఒక లఘు అని అంట, ఇప్పుడు ఏరా కింది పడితే అంటే ఇది ఒక లఘు అని అంట. ఈ 15,000 పడితే ఇంక తంతారు నాకు జనాలని చెప్పేసి ముందుగానే ఓ డిఫెన్స్ సెట్ చేసుకుంటాను వెన్నుపోటు దినోత్సవం అని. ఏదో ఒక రకంగా మీ నాయకులు, మీ కార్యకర్తలు పరారు.
నేను అడుగుతాను మిమ్మల్ని ఆన్ రికార్డ్, హిందూపూర్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎన్నికల ప్రకటన ఫలితాలు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడుందో జాడ చెప్పు. జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేయించుకున్నారు, ఆ రోజున ఆమె చించేస్తుంది, పెట్టేస్తుంది, అత్యంత యాడ్ నుంచో ఇంపోర్ట్ చేసినావు. నీకున్న అహంకారం ఏమంటే నేను కుక్కను పెట్టినా గెలిపిస్తారనే ఆలోచన నీకు. ప్రజాస్వామ్యంలో అట్లా ఉండదు. అభ్యర్థిత్వాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. అప్పటికప్పుడు ఇంపోర్ట్ చేసుకునేవు. ఒక మతాన్నో ఒక కులాన్నో అడ్డం పెట్టుకొని డబ్బులు పంచితే చాలని చెప్పేసి డబ్బులతోనే మీటింగ్ పెడితే అయిపోతుంది అనుకొని ఎప్పటికప్పుడు మ్యానిపులేషన్ తప్పితే. హైదరాబాద్ హిమాయత్ నగర్ టీటీడీలో జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి 20వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి వేద పండితులు ఆశీర్వచనలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటామని, తిరుమలకు వెళ్ళలేని భక్తులకు ఇక్కడ వెంకటేశ్వర స్వామిని రోజు ప్రత్యక్షంగా దర్శించుకుంటారని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు లేకుండా పాడి పంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఆయురారోగ్యాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించాలని స్వామివారిని ప్రార్థించానని కిషన్ రెడ్డి తెలిపారు. లక్ష్మి అట ఎప్పుడు ఆవిడ వక్షస్థలం మీదే ప్రయత్నిస్తూ ఉంటుందట భూదేవి. గొప్ప గొప్ప మేడలాగా ఉంది కనుక అవకాశం ఇస్తున్నాయట. అయితే ప్రత్యక్షే భవన్ సమర్జన నమర్జన నిగమ పాపనాశన పాపనాశన తీర్థాస్య వరారి సేవక జనాది మేణిత నిరాత్రి వరణక సమామనోదయ ధనో నమాయ మహామనామిక విహామనోదిత తీర్థాస్య ధర్మమాత్ర విదళిత వివిధ మహాపాతక స్వామి పుష్కరణీ సమేతస్య అధినిరత జనసతత నిరస్త నిరజ్జల వేదీయమాన సరిత సంప్రద శ్రీనో వెంకటాచలస్య భగవాన్ వెంకటదేవ దైవతన్న శ్రీ శ్రీనివాస పరదైవతన్న. సార్ ఒక్క నిమిషం పట్టుకోండి సార్. సార్ ఇక్కడ చేయాలి ఒక్క నిమిషం. ఫోటో తీసుకున్నాం చెప్దాం, చెడతాడు ఆయన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన సెగ. అర్హులను కాదని ఆస్తులున్న వారికే ఇస్తున్నారని ఆందోళన చేసిన బాధితులు. ఏపీ మాజీ సీఎం రాజకీయంగా తనకు తానే నష్టపరుచుకున్నారు. గంజాయి గ్యాంగుకు జగన్ మద్దతుగా తెలపడమేంటన్నున్న డిప్యూటీ స్పీకర్. పహల్గాం ఉగ్రవాదులను కూడా వైసీపీ అధినేత పరామర్శిస్తాడేమో. మాజీ సీఎం జగన్ తీరును ఎద్దేవా చేసిన జనసేన నేత కిరణ్ రాయల్. ఐపీఎల్ 2025 ఛాంపియన్గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కోహ్లీకి శుభాకాంక్షలు తెలుపుతూ విశాఖ సాగర తీరంలో యువకుల సందడి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.